ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తుంది, లేకపోతే ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ అటాక్ అవుతుంది అని చెప్పి మాట్లాడుకుంటారు. సో అంటే ఇవి రెండు లేకపోయినా కూడా డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్ కూడా ఉంటారు. సో అసలు ఇది ఎంతవరకు నిజం అనేది చెప్పండి. డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, బీపీ, హై బీపీ అనేది, హై బ్లడ్ ప్రెషర్ అనేది గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి. అంటే పేషెంట్కి డయాబెటీస్ ఉంటే ఫ్యూచర్లో బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బీపీ ఉన్న వాళ్ళకు కూడా సరైన లైఫ్ స్టైల్ లేకుండా, సరైన ఆహారం తీసుకోకుండా, అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్న ఆహారం ఉంటే బీపీ ఉన్న వాళ్ళకు కూడా షుగర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఈ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటారు. అందుకని ఒకటి ఉంటే ఒకటి రాగలిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ 100%గా డయాబెటీస్ పేషెంట్కి బీపీ వస్తుందని ఎక్కడా లేదు, మరియు 100%గా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకు డయాబెటీస్ వస్తుందని లేదు. ఇదంతా మన జెనెటిక్ మీద, మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుందండి. అంటే జీన్స్ ఆర్ లోడెడ్ గన్స్ అంటారు, లైఫ్ స్టైల్ పుల్స్ ద ట్రిగర్. అంటే మనకు ఆల్రెడీ ఒక జెనెటిక్ కాన్స్టిట్యూషన్ వస్తుంది, దాన్ని మనం లైఫ్ స్టైల్తో కంట్రోల్ పెట్టుకోవాలి. అంటే సరైన వ్యాయామమైన లైఫ్ స్టైల్, ఆహారం, బ్యాలెన్స్ డైట్ తీసుకోవడము, మరియు మానసిక ఒత్తిడి ఎక్కువ లేకపోవడము, ఒక మంచి డాక్టర్ పర్యవేక్షణలో హెల్త్ని మంచిగా చూసుకొని ఉంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు హైపర్ టెన్షన్ రాదు, హైపర్ టెన్షన్ వాళ్ళకు డయాబెటీస్ రాదు. అలానే ఏమి లేకుండా కూడా డయాబెటీస్ రాగలుగుతుంది. ఇతర కారణాల వలన మనం చెప్పుకున్నట్టు టైప్ 2 డయాబెటీస్, స్థూలకాయం ఉన్నా, ఎక్కువ లావు ఉన్నా కానీ, ఎక్కువ అలవాట్లు అంటే మద్యం సేవించడము, లేకుంటే సిగరెట్స్ తీసుకునే వాళ్ళకు షుగర్స్ ఎక్కువ రావడము జరుగుతుంది. అందుకని మంచి లైఫ్ స్టైల్ ఉంటే మాత్రం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు, మరియు బీపీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.